Hey dad. Hi my son. What's up? I failed in 4 subjects, dad. Oh, you know what? Marks are just numbers. It doesn't decide your future. Just go on, enjoy the life. Thank you, dad. You're the best. Oh, by the way, I have this friend's party, so I'm gonna drink some beer, so I'll come home late. It's alright. Sankanakipo. I don't care. Daddy. Mm. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒకటి ఫెయిల్ అయిపోయాను. పోన్లే సంతోషం. లాస్ట్ టైం 3 ఫెయిల్ అయ్యావు, ఈసారి ఒకటే కదా. అంటే ఇంకో 2 కూడా ఫెయిల్ అయిపోయాను. అలా 3 కలిపి చెప్పడానికి ఏమైంది? రోజుకి ఫుడ్, పడుకోవడానికి బెడ్ అన్నీ పెడుతున్నాం కదా, చదవడానికి ఏం నొప్పి నీకు? పొద్దున్నే లేచి న్యూస్ పేపర్లు ఏమంటున్నావా, ఇంటింటికి వెళ్ళి పాచి పనులు చేయమంటున్నావా? అది చూపు చూడు, టమాటాలు దొబ్బేసేవాళ్ళ. లక్షలు ఫీజు కడుతున్నాం కదరా, ఏమవుతుంది? నా జీతం మొత్తం నీ చదువుకే అయిపోతుంది కదరా, నువ్వేమో ఇలా తయారయ్యో. అంటే నీకు నాకన్నా డబ్బులు ఇంపార్టెంటా? మరి చెట్లకు కాస్తున్నాయి డబ్బులు. నీకు చెప్పనా, మనీ డజన్ గివ్ హ్యాపీనెస్ అన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే, సొలి చెప్తారు అంతే నీలాగా. పక్కింటి సుబ్బారావు గారు అబ్బాయిని చూడరా, ఎంత చక్కగా చదువుతాడు. మీ ఇద్దరు ఒకే కాలేజ్ కదా, ఆడికి వచ్చిన మార్కులు నీకెందుకు రావట్లేదు? ఆడు కాపీ చేసి రాస్తాడు, నేను నిజాయితీగా రాస్తాను. పీకేవాళ్ళు బోర్డు నిజాయితీ. నేను నా పర్సులో 100 రూపాయలు కొట్టేసావు కదా, అప్పుడు ఏమైంది నిజాయితీ? చా, మీ జనరేషన్ పిల్లలకి అసలు లైఫ్ అంటే ఏంటో తెలియదు. చిన్నప్పుడు నాకు చదువుకోవడానికి లైట్ కూడా ఉండేది కాదు, స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేవాడిని. స్కూల్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి స్కూల్కి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అసలు దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చాయో పట్టుదలతో చదివేవాడిని. సర్లే, మీ ఇంగ్లీష్ టీచర్ నంబరే, బాగా చదివించమని చెప్తాను. ఇంగ్లీషా? ఇంగ్లీష్ నేను పాస్ అయిపోయాను డాడీ. అవన్నీ నీకు అవసరమా? మూసుకుని ఇయ్యి. ఓహో, మమ్మీ డాడీ మా ఇంగ్లీష్ టీచర్ నంబర్. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళి.